కుర్చీ ప్రభుత్వాన్ని మార్చేస్తే నష్టం అంటూ నవ్యాంధ్ర భవితకు నాడు పునాది వేశాం. సర్కార్ మారడంతో సున్నాతో ప్రయాణం, రెండోసారి గెలిస్తే రాష్ట్రం ఎత్తుకెళ్లేది. ఉమ్మడి ఏపీలో వరుసగా 10 ఏళ్ళు ఉన్నాం. నాడు మంచి ప్రగతిని చూపించగలిగాం. ప్రభుత్వాలు పదే పదే మారని రాష్ట్రాల మధ్య ప్రగతిలో చాలా వ్యత్యాసం. దీనిపై నివేదిక ఇవ్వాలని నిర్మలకి చెప్పా. టీడీపీ నేతలకు వివరించిన చంద్రబాబు. దావోస్ పర్యటన పట్ల సంతృప్తి, పాలనా దక్షతపై నమ్మకంతో కంపెనీలు రాబోతున్న అధికారులతో సీఎం. ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి మారిపోతుంటే అభివృద్ధికి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక పునాది వేశాం. అది ఒక స్థాయికి చేరకముందే ప్రభుత్వం మారిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన విధ్వంస పాలనతో ఆ పునాది నేలమట్టం చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం 0 నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. మన ప్రభుత్వానికి కొనసాగింపు ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా ఎత్తునుండేదని ఆయన అన్నారు. దావోస్ నుంచి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఉండవల్లి చేరుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. రాజకీయాలకు సాయిరెడ్డి సెలవు. నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాకి ఏ రాజకీయ పార్టీలో చేరిన వ్యవసాయమే నా భవిష్యత్తు. టీడీపీతో రాజకీయ విభేదాలు. చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు. జగన్, భారతి, మోడీ షాకు కృతజ్ఞతలు. ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన. 10 విదేశాలకు సిబిఐ ప్రత్యేక కోర్టుకు వినపం. సిబిఐ స్పందన కోరిన న్యాయస్థానం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం. 538 మంది అరెస్ట్, 373 మంది నిర్బంధం. సైనిక విమానాల్లో 100 మంది డిపోర్టేషన్. జన్మతః పౌరసత్వ హక్కు రద్దును నిలిపేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తాను. ట్రంప్ అమెరికా డిపోర్ట్ చేసే భారతీయులకి వెనక్కి తీసుకునేందుకు రెడీ. భారత విదేశాంగ శాఖ తాను అమెరికా అధ్యక్ష బాధ్యత చేపట్టగానే అక్రమ వలసదారులు దేశం నుంచి వెళ్ళగొడతానంటే ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన 3వ రోజునే ఆ పని మొదలుపెట్టారు. ట్రంప్ యంత్రాంగం ఓ పక్క జనవరి 23న అమెరికాకు అక్రమంగా వచ్చిన నేరగాళ్లు 538 మందిని అరెస్ట్ చేసినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ ఎక్స్లో ట్వీట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళు ఒక అనుమానిత ఉగ్రవాది, వెనిజులాకు చెందిన ట్రైండీ అగార్వా అనే నేరగాళ్ల ముఠాలో 4 ప్రముఖ సభ్యులు, మైనర్లపై లైంగిక దాడులు పాల్పడిన పలువురు నేరగాళ్లు ఉన్నట్టు ఆమె వివరించారు. అంతేకాదు వందలాది మంది అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో దేశం నుంచి డిపోర్ట్ చేసినట్టు